దేవుడు పనిష్మెంట్ ఇవ్వాలా, అట్లా చేయకూడదు. ఎంత భక్తాదులు ఎంత కష్టం పడుకొని అక్కడికి వస్తారు తిరుపతికి ముక్కేకి. ఆ కల్తీ జరిగితే ఇప్పుడు లడ్డు పైన అఫెక్షనే పోయేసింది, అది తినాలా అనే ఆశ పోయేసింది జనాలకి. బ్లడ్ చూస్తేనే దిగులవుతుంది. అంటే మన హిందువులు తిరుమల అంటే ఒక పవిత్రంగా భావిస్తారు, మన హిందువులందరికీ తిరుమల. అలాంటిది కల్తీ అనేసరికి ఇట్లే జరుగుతూ ఉంటే జనాలు కమ్మి అయిపోతారు పోయేది తిరుపతికి, ఇట్లంతా కల్తీ జరుగుతూ ఉంటే. అంటే ఇప్పుడు వచ్చేసి మనకు తిరుపతి లడ్డు కల్తీ అయిందని అంటున్నారు కదా, సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? కల్తీ జరుగుతుందండి. ఎందుకంటే 350 రూపాయలకి నెయ్యి అంటే అది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఆయిలే సరైన ఆయిలే దొరకట్లేదు కదా. అలాంటిది 350 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చాడంటే మరి అది కాక మన హిందుత్వాన్ని దెబ్బతీయడానికి ఆయన ఏదైనా చేయడానికి రెడీ అయ్యారు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇదంతా బాబు గారు కక్షతో చేస్తున్నాడు, సో ఎలాంటి కల్తీ జరగలేదు అని. కక్షతో చేయడానికి ఏ చిన్న వ్యవస్థ కాదు కదండి, పైనుంచి అంతా కూడా రిపోర్ట్లు వచ్చాయి, కోర్టు స్టే ఇస్తుంది. అది అంటే ఒకవేళ కల్తీ జరుగుంటే సో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అంటారు? అది మన రాజ్యాంగం ఉంది కదండి, కోర్టు ఏం చెప్తే అదే అంతే. అంటే మతపరమైన చర్య తీసుకున్నాడు కదా. ఎందుకంటే తిరుపతి బస్సు ఎక్కేటప్పుడు కూడా ఫస్ట్ ప్రభువే దేవుడు అని చెప్పి ప్రింట్ చేయించింది. అంటే నాకు 52 సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం అండి అది చూడడం. అప్పుడే మన హిందువులందరూ కూడా ఖండించారు దాన్ని. దాని గురించి మరి ఇంకా అది ఫోను ప్రభు స్టిక్కర్ ఉన్నది డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయేది, మనం మాత్రం గేట్ ముందే ఉండేవాళ్ళం. ఇవన్నీ కొన్ని జరిగాయి. అలాగే ఒక భోజన పరంగా సరే అంటే ఏంటంటే వ్యతిరేకత, అమ్మో తిరుపతి వెళ్ళకూడదు అనేటట్టు చేద్దామని ఉద్దేశంతో చేశారండి అది. అప్పుడు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఫెసిలిటీస్ కానీ లడ్డు కానీ అలా ఎలా ఉన్నదండి మీరు? అప్పుడు లడ్డు అంటే వెయిట్ కూడా కరెక్ట్గా ఉండేది కాదండి. అడిగితే మాకేం తెలియదు మీరు చూసుకోండి అని చెప్పారండి, అంతే. కంప్లైంట్ పెట్టుకోండి అని ఊరు. అదండి. భోజనం కూడా సరైన సదుపాయం ఉండేది కాదు. మేము నిన్న తిరుపతి వెళ్ళి వచ్చాము, భోజనం కూడా బాగుంది, రైస్ అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఫ్లోటింగ్ అంటే జనాన్ని బట్టి అది కొన్ని ఒక్కోసారి ఇబ్బంది పడవలసి వస్తుంది. దాన్ని మనం ఎవరో ఏం చేయలేము, గవర్నమెంట్తో దానికి సంబంధం లేదండి. ఇప్పుడు 100 మంది వెళ్ళేదానికి 1000 మంది వెళ్తే దాన్ని మనం ఏం సరిపెట్టలేం కదా, అంతే. దాన్ని కూడా వీళ్ళు ఏంటంటే పాలు ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. సెల్లార్లో ఉన్న వాళ్ళకి ఉప్మా కూడా పెట్టారు అని చెప్పి. ఏంటంటే సదుపాయాలు అయితే మటుకు ప్రస్తుతానికి పర్వాలేదు. మీరు వైసీపీ ఉన్నప్పుడు తిరుమల వెళ్ళారు, టీడీపీ ఉన్నప్పుడు ఇప్పుడు ఏది బెస్ట్ అనిపిస్తుందండి? ఇప్పుడు టీడీపీ బెస్ట్ అండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు రూమ్ డబ్బులు కూడా 500 రూపీస్ రిటర్న్ వస్తుందని చెప్పారు, రాలేదు. నాకు రెండో రోజే నాకు మెసేజ్ వచ్చింది, ఇప్పుడైతే టీడీపీ గవర్నమెంట్లోనే. అప్పుడు 500 రూపాయలు కూడా రిటర్న్ వచ్చింది కదండి. ఎవరికో లాస్ట్ ఎలక్షన్ దగ్గరకు వస్తుందనగా అప్పుడు పే చేసేవారండి, అంతే. అయితే మీరు చూసిన దాన్ని బట్టి వైసీపీ అన్నట్టు ఇది రాజకీయ కుట్ర కాదు, ఖచ్చితంగా కల్తీ జరిగిందంటారు? కల్తీ జరిగిందండి. ఎందుకంటే మామూలు ఆయిలే మనకి కాస్ట్లీగా ఉందండి, అలాంటిది నెయ్యి 350 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చేయడానికి ఎలా జరిగింది ఏంటన్నది కూడా మరి కొంచెం చేయవలసి వస్తుంది. ఈ కల్తీకి సంబంధించి మన పవన్ కళ్యాణ్ గారు కూడా దీక్ష చేస్తున్నారు, దాని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేయడం అంటే అది కరెక్ట్ అండి. కాకపోతే ఏంటంటే అది మన మనోభావాలను దెబ్బతిన్నట్టు అండి. కావాలని అంటే ఆల్మోస్ట్ అన్ని మనం చూస్తున్నాం. అది ఏంటంటే మన హిందువులు మనోభావాలను దెబ్బతీసే రకంగా అక్కడ తయారైందండి. బాబాయ్ బాగున్నారా? బాగున్నామండి. ఇప్పుడు కూటమి వచ్చి 100 రోజులు అయింది కదా, పరిపాలన ఎలా ఉంది అసలు? పరిపాలన బాగుందండి, ప్రజలకు అందుబాటులో ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడ చూసుకున్న ఒక ఇష్యూ అనేది బాగా వైరల్ అవుతుంది కదా, తిరుపతి లడ్డు కల్తీ అయింది వైసీపీ హయాంలో అంటున్నారు, సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అది కల్తీ అయినట్టు ప్రూఫ్ వచ్చింది కదండి, ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారం మన చంద్రబాబు నాయుడు కూడా పబ్లిక్లో చెప్పగలిగాడు, ఆ రిపోర్ట్ వాస్తవం అయితే చెప్పగలిగాడు, లేదా అన్న కదా. జగన్ అలాగే ప్రెస్ మీట్ పెట్టి మేము ఎలాంటి కల్తీ జరగలేదు, కల్తీ చేయనప్పుడు ల్యాబ్ రిపోర్ట్ మీద ఫైట్ చేసి సరిపోతుంది, కోర్టు కేసు సరిపోతుంది కదండి. ఇప్పుడు ల్యాబ్ ఎవరు ఇచ్చారా ఏంటా, ఆ ల్యాబ్ మీద రిపోర్ట్ మీద అతను ఫాలో అవ్వాలి. బాబు గారు కావాలనే రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి కక్ష సాధింపు చేస్తున్నాడు అంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం అయితే మీ నాన్న చంపి మీ చిన్నాన్ని చంపేసి చంద్రబాబు నారా చరిత్ర అన్నావు, మరి నీదేళ్ళ రాజకీయ లబ్ధి కోసం అతను మీరు ఆలోచించాలా, దాన్ని బట్టి మీరు. అలాగే ఇప్పుడు ఆ లడ్డు ఇష్యూ మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 9 రోజులు పూజ చేసుకుంటున్నారు, దాని గురించి ఏమంటారు? అందుకనే కదండి దేవాలయం శుద్ధి చేస్తున్నారు కదండి, దేవాలయం మొత్తం అర్చకులతోటి 5 రోజులు చేస్తున్నారు వాళ్ళు, దాన్ని బట్టే కదా. అంటే అక్కడ మార్పులు జరిగాయనే ఉద్దేశంతో వాళ్ళు మారుస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అంటే ఆ హయాంలో అప్పుడు మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా? ఆ వైసీపీ ఉన్నప్పుడు తిరుపతి నేను వెళ్ళలేదు, కానీ ప్రసాదాన్ని తిన్నానండి. ప్రసాదాన్ని 2 మాటలు తిన్నాను, కానీ నేనే చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు ఒక దైవాత్మకే నువ్వు నైవేద్యంగా అది పెట్టగలిగావండి, ఇంక ప్రజలు ఎంత హింస పెట్టినట్టు, ప్రజలు ఎంత మనోభావాలు దెబ్బతిన్నట్టు. అంటే అప్పుడు తిన్నప్పుడు ఎలా అనిపించింది ప్రసాదం? తిన్నప్పుడు చాలా అసలు ఎలా ఉందంటే పొడిగా ఉంది. ప్రసాదానికి టేస్ట్ బాగాలని చెప్పని మేము మా ఫ్యామిలీ మెంబర్స్ మేము అనుకున్నాం, ఆలోచించాం. కానీ ఫ్రాడ్ అనేది జరిగిందని నాకు ఇప్పుడు ఆలోచన ఉంది. అంటే దానికి రోజా కూడా కౌంటర్ ఇచ్చింది, ఇదంతా దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారు, జగన్ మీద కావాలని ఇలాంటి కుట్ర పని బాబు గారు ఇలా చేస్తున్నారు రోజా అంటుంది, దాని గురించి ఏమంటారు? రోజా కౌంటర్ అంటే ఆవిడ చేసింది, ఆవిడ మినిస్టర్గా చేసింది. ఇప్పుడు ఆ వైజాగ్లో అదొక బిల్డింగ్ కట్టింది, ఆ బిల్డింగ్ కట్టి ఏమనింది, కనీసం చూడటానికి కూడా ఎవరిని పంపలా.
వీళ్ళు ఏముంటుంది మేము కట్టింది రాష్ట్రపతికి వాళ్ళు రావడం వీళ్ళు రావడం అని చెప్పి అంటున్నారు. మరి ఆయన కూడా దాన్ని ఖర్చు పెట్టారంటే ఎంత అవినీతి జరిగిందో దాన్ని బట్టి ఆలోచించండి. ఆవిడ ఎలా అవినీతి జరిగింది ఆవిడ ఆధారంలో జరిగింది అదంతా. ఇది కూడా అలాగే రోజుకి 75 టికెట్లు ఆవిడ అమ్ముకోగలుగుతుందంటే మోసం చేసి జరిగినట్టే కదండి. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ప్రభుత్వం చాలా అద్భుతంగా చేస్తుందండి. కానీ ఆ అవకతవకలు సరిదిద్దడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతను చేసిన పరిపాలనలో అవకతవకలు ఇసుక కానీ మైన్ కానీ వైన్ కానీ ఆటోకి 10,000 అన్నారండి. 57 రూపాయలు 60 రూపాయలు గ్యాస్ 90 రూపాయలు అయింది. 110 రూపాయలు పోలీస్ కేసు 335 1035 అయింది. సామాన్యుడు వీడియోని బతకగలరా? అద్భుతంగా ఉంది చంద్రబాబు పాలన.